ఇప్పుడు దేశ వ్యాప్తంగా మహిళల భద్రత కోసం ఒక మహిళా డాక్టర్ కు జరగాల్సిన న్యాయం కోసం నిరసనలు జరుగుతున్నాయి. కోల్కతాలోని ఆర్జీ కట్ గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్లో ఒక ట్రైనీ డాక్టర్ పై సెమినార్ హాల్లో లైంగిక దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అటాప్సీ రిపోర్ట్ లో ఆమె కళ్ళు, నోరు మరియు ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లడ్ వచ్చినట్టు, బాడీపై స్క్రాచ్ మార్క్స్ ఉన్నట్టు తేలింది. అరవకుండా గొంతు, నోరు కాన్స్టెంట్ గా నొక్కినట్టు గుర్తించారు. ఆమె తల్లిదండ్రులు క్రైమ్ సీన్ కి చేరుకున్న తరువాత కూతుర్ని చూడకుండా 3 గంటల పాటు బయటే ఆపేశారట. ఈ కేసును సిబిఐ కి ట్రాన్స్ఫర్ చేయగానే ఆధారాలను తారుమారు చేయడానికి హాస్పిటల్లో రినోవేషన్ వర్క్ స్టార్ట్ చేశారు. హాస్పిటల్ వద్ద ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న స్టూడెంట్స్ అండ్ డాక్టర్స్ పైన 7,000కు పైగా మాబ్స్ అక్కడికి చేరుకుని వాళ్లపై అటాక్ చేశారు. ఈ రేప్ అండ్ మర్డర్ కి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగస్టు 17న దేశ వ్యాప్తంగా విధులను బహిష్కరిస్తూ స్ట్రైక్ చేయనున్నారు. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని, యావత్ దేశంలోని మహిళల భద్రత కోసం ప్రభుత్వం కఠినమైన రూల్స్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.